ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. పోయి అమ్మ పడవ పోయమ్మ పోయమ్మ నాయన బర్నా మాధవరెడ్డి కాపాడండి నన్ను. పడితే చెప్పు లాగేస్తాం. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. సరికి చూపిస్తురా చూపిరా బాడీ చూపిరా. ఓకేనా మొత్తం మోసేసాడు. కాబోయే పెళ్లి కొడుకు మొత్తం మోసేసాడు. 2 బిందెలు ఇంకోసారి కాబోయే పెళ్లి కొడుకు మొత్తం మోసేసాడు. 2 బిందెలు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఆవు పంచం నేను వెళ్తాలా? పెంచండ్రా, వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. వదిలేస్తారేటలాగా? మంచిది మంచిది ఆవు పంచడం మంచిది. శంభు బిడ్డకు బలే దొరికింది. ఏ మానుభావుడు పెట్టాడు. ఏం కలిపావు? ఏం కలిపావురా? రంగు పడుతుంది. నాకు నవ్వు వచ్చేస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి? పట్టవ పడితే చెప్పు లాగేస్తాం. ఇంకోసారి పట్టవ పడితే చెప్పు లాగేస్తాం. బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇదొక హఠాత్ పరిణామం.
ఎవరు ఊహించినటువంటిది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. గిఫ్ట్ ఇచ్చా కదా, పార్టీ లేదా పుష్ప? ఇదా కొట్టేస్తా ఇప్పుడు మైలు కొడితే తలపై పోసుకోండి తలపై గ్యాస్ అది పైరు వాడికి బుద్ధి లేదురా నాడికి ఉందా వాడికి ఉందిలే ఉందా వాడికి చెయ్యి నొప్పుందిరా చేతిలో పట్టుకోండి సినిమా ఎందుకు లేదు मैं झुकेगा नहीं. గెలిచాడా
పెట్టుకుంటారు కొద్దిగా తక్కువ. ఏ నితిన్ నితిన్ ఇలా ఇలా తీరా A few moments later. నా పొలంలో మొలకలు వచ్చా. కాబట్టి ఇద్దరు సమానమే, సరేనా? ఒకరి మాట ఒకరు వింటూ ఉండాలి. విరాజయామి ఆచమనీయం సమర్పయామి దివ్యరక్షామి మాతా మహారాజీ జై. నమస్కారం చేసుకోండి. మనకి పెళ్లిలో అరుంధతి వశిష్ఠుల నక్షత్రం ఎందుకు చూపిస్తారంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆది దంపతులు ఎవరు? శివపార్వతులు. అలాగే మనకి కనిపించే నక్షత్రాల్లో అన్యోన్య దాంపత్యంతో ఆ అరుంధతి వశిష్ఠులు కూడా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఉల్లాపాపలతో సంతోషంగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని వారి జీవితాన్ని ముందుకు సాగించారు. అలాగే నూతనంగా వివాహం చేసుకున్న మీ ఇద్దరు కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. అబ్బాయి అడుగు ఎక్కడ ఉంది కనిపిలా కనిపిలా ఇప్పుడు చూపి రేపు ప్రియా చూపిస్తుంది నీకు. నీ కళ్ళతో చూసి ఎప్పుడు చూపించేస్తుంది. కనిపిలే, ఇంకా కనిపిలా. ఇటు తిరగండి బ్రో, ఇట్లా అటు చూపించాలి. అయిపోతే యాక్షన్ పెట్టించుకో. అతను ఫోటో తీసేస్తున్నాను. కనిపిదా కదా ప్రియా? కనిపిస్తుందా? ఎక్కడ ఉంది? కరెక్ట్ చెప్పు. కనిపిదా? ఒకసారి కెమెరా వైపు చూడండి, కెమెరా వైపు చూడండి. జస్ట్ అలాగా ఊరా చూపించాను అంతే. ఇప్పుడు చూపిస్తుంది. ఈ రోజు నీకు అరుంధతి చూడనా అట్లా ఉన్నా మన ఐస్ కొంచెం అప్పటికి రెడ్ అయిపోయినాయి ఐస్. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వామి దేవత సహిత శక్తికాళి సమేత మహామృత్యుంజయ దేవత సంపూర్ణ అనుగ్రహ ద్వారా అన్యోన్య దాంపత్య ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. అధిక వేతన పూర్వక ఉన్నత ఉద్యోగ వృత్తి వ్యాపారాభివృద్ధిరస్తు. శీఘ్రమేవ నూతన దంపత్యోప సత్సంతాన సౌభాగ్య సుపుత్రికా ప్రాప్త సిద్ధిరస్తు. తథాస్తు. దీర్ఘసుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, భవాంఛ సిద్ధిరస్తు. జ్ఞానాన సంపూర్ణ ఫలాసిద్ధిరస్తు. పండు మీరు ఒకటి సరేనా? నేను ఒకటేనా మన సైడ్ నుంచి కూడా నాది కాదులే కానీ ఎర్రనీళ్ళు తీస్తుంది ఆంటీ. ఆంటీకి తీయండి. ఈసారి పడుకోను ఒక స్టిల్ ఇస్తా, తీయండి. దీని మీద
ఫోన్ సద్దక్క నువ్వు అట్టే కూర్చున్నట్టే పడుతుందా? ఫోటోస్ వీడియోస్ తీస్తున్నారులే. అక్క మీరు కొంచెం ఆ కవర్ పక్కకండి చాలక్క. అక్క పాడక్క కవర్ అంట పక్కకను. ఇక్కడ నుంచి కుడతా సుజాత అండి మొత్తం ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు లోపలికి ఒక్కసారి రావాలి. కాలు అమ్మాయి కుడి కాలు ఇద్దరు పెట్టండి. రా వెరీ గుడ్. పట్టుకోరా పిల్లలు పడిపోతుంది. ఆ బియ్యం చేత్తో అంటది. అక్కడే ఉండు చేత్తో ఇల్లంతా పడాలి. అట్టతో ఇల్లంతా పడాలి. కింద నుంచి పెట్టుతాయిమా ఇల్లంతా పడాలా. పేరు చెప్పు చెప్పు ఫస్ట్. నేను నా భార్య ప్రియా వచ్చామని చెప్పు. ఏం పేరు మీ భార్య పేరా? తగలదలే చెప్పు. నేను నా భార్య ప్రియా వచ్చామని చెప్పు. తలుపు తీయండి రా ముందు. తలుపు తీయండి. కలిపేసా. ఎవరు వచ్చారు? నేను నా భార్య ప్రియా. నేను నా భార్య అంటే మీ పేరు లేవా? నీ పేరు కూడా చెప్పు. నేను అనే నితిను నా భార్య జ్ఞాన ప్రియాంక వచ్చా. నువ్వు చెప్పు ప్రియా. నువ్వు చెప్పు. నువ్వు జ్ఞాన ప్రియ. ఫస్ట్ మీ ఆయన పేరు చెప్పు. మా ఆయన నేను వచ్చాము అని చెప్పు. మా ఆయన పేర్లు చెప్పండి. ఏం తీరమ్మా తలుపు. నేను చెప్పాలండి. మీ బావ పేరు ఏంటమ్మా? మీ బావగారి పేరు చెప్పవా? నేను మా ఆయన నితిన్. అబ్బా టెన్షన్ పెట్టదు. కుడికాలు ఏమంటేనే పిలు. కుడికాలు పెట్టిన ఆయన కుడికాలు పెట్టు. నువ్వు ఇంకరా అంతమంది దూరలేం కదా. ఎలిగిచ్చేసే అన్ని ప్రియాకి అగ్గి పెట్టిస్తాం. అగ్గిపెట్టి నీ కాడిచ్చలా తెచ్చా. అగ్గిపెట్టి ఏడకపోతుందైతే ఇప్పుడు రిజర్వేషన్ చేసావా? చూపిస్తున్నావా? ఇప్పుడు తీస్తాగా పసుపు గుడ్డల మీద. మా అమ్మోళ్ళు కూడా వచ్చేసారు. ఏమా మీ ఒక ఫోటో కూడా ఏం కాదులేబ్బా. ఇందాక తిన్నాడుగా మన పిల్లోడు. అరే ఆకలి మీద ఉన్నట్టున్నావు కదా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కొంచెం అబ్బాయికి మళ్ళీ ఉంచవా? నువ్వు కొరికినా కొంచెం 3 సార్లు. పాపం ఆ పిల్ల అమాయకంగా ఉంది. ఇప్పుడే అల్లాడించబాకండి. ఆ పిల్ల పాపం డల్ గా భయపడుతుంది అసలు. పాలు రెడీ అయినాయా? పోమ్మా పాలు వెలిగించమ్మా. ప్రియా పాలు వెలిగించిపో. 3 times దేవుడు బాబాయ్ కూడా తింటున్నాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ vote for me.